ఫంక్షన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. బాబాయ్ అంత పెంట పెట్టుకున్నాడు వంటల దగ్గర. ఆ కుటుంబంతో వేగడం నా వల్ల కాదు నాయనో. వీడు కాఫీ పట్టురమ్మని పో. వచ్చిన గిఫ్ట్లు అన్ని తెరవాలి కదా. గిఫ్ట్ సంచి పట్టురండి. వచ్చినాయి చూద్దాం గిఫ్ట్లు. వెంకట్రావు ఇచ్చాడా? వెంకట్రావు పెళ్లికి మనం ఏమి ఇచ్చావురా? ఇంత పెద్ద గ్లాస్ ఇవ్వలేదు. పెద్ద గిఫ్ట్ దొబ్బి చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. ఎదవా. ఆ పెద్దగా పది అందులో ఏదో కనిపిస్తుంది. పూర్ణి అమ్మ ఇదేంద్రా ఇది? నేనేనా చూడలేదు. దివాకరమా ఆఫీస్ లో పని చేస్తాడు కదా. అతి తెలివి ప్రదర్శించద్దని చెప్పండి వాడికి. ఈ ఫోటో ఫ్రేమ్లు టెడ్డీ బేర్లు వాల్ క్లాక్ ఇచ్చే వాళ్ళని నిలువున నరికేసినా తప్పులేదు. తీసుకెళ్లి అట్టపెట్ల పడేపా. వీడి గంట కొన్నాడా కొట్టేశాడా? ఉల్టాగా పెట్టించాడు. నా అంతర్పు వాళ్ళు మహాపాచార్యులు రా చూడు ఎంత లక్క పెడతాలని గిఫ్ట్ ఇచ్చాడు. ఇంకా కాఫీ పెట్టరా. పెళ్లికి మాత్రం మండపం బయట బోర్డు పెట్టాలరా. బొకేలు నాట్ అలౌడ్ అని. అంటే ప్రతి వాడు బొకే తీసుకురావడం ఊపుకుంటూ వచ్చి భోజనాలు చేసుకోవడం. అసలు క్యాష్ ఇచ్చేవాడు మహానుభావుడు రా, గొప్పడు. దండేసి దండ పెట్టేయచ్చు అంతే. మీ నాన్న ముద్దుల చెల్లెమ్మ పోయినసారి నేను పెట్టిన చీరే మళ్ళీ మడత పెట్టి నాకే పెట్టింది. మహాలక్ష్మి తాండవిస్తుంది. ఇలాంటి గిఫ్ట్ కదా మనం కోరుకునేది. అదిరి చచ్చారు. అసలు మీకింత కొడుకుండడం ఏమిటి, వాడికి పెళ్ళి అవడం ఏమిటి అని అడిగి చంపుకుంటా అదిరి చచ్చారులే.